హే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బాబా రియాజ్, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీ ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది? వాళ్ళంతా ఎవరు బయట? వీడు, ఈ పిల్లాడు, వీడు మన ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నాడు? వీడు ఇక్కడున్న విషయం వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. పని మొదలెడదాం. అలీ, గుండెల్లో గుండెల్లో ద్రోహమే విషమురా, అసలేదో చూపనిదే నీ నిజం విషమురా. వర్షంలో ఆమ్లము విషము, విధ్వంసపు మనసే విషము, పగ విషము, దగ విషము, ఎక్కడాగుతా ఎదిరించే మానవతై ఎండేలుతా. ఇక్కడ అర్చనా కృష్ణమూర్తి అనే అమ్మాయి ఎవరూ చదువుకోలేదండి. మీకెవరో అబద్ధం చెప్పుంటారు. ఆర్ఆర్విపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడే ఎందుకు సార్? వైజాగ్ లోనే బిగ్గెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియా సార్ ఆర్ఆర్విపురం. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టరీస్ నియర్ బై ఆపరేటింగ్ విత్ ఫుల్ కెపాసిటీ ఆఫ్ ఎంప్లాయీస్ రైట్ నౌ. డాక్టర్ జాసిక్ కూడా అక్కడ ఫ్యాక్టరీ ఉంది, కెమికల్ ఫ్యాక్టరీ. అక్కడి నుంచే మాకు చివరిసారిగా ఫోన్ సిగ్నల్ అందింది. సార్, ఇట్ మేక్ సెన్స్. మక్బూల్ ఇచ్చిన క్లూ కెమికల్ ఫ్యాక్టరీ, సెరీన్ గ్యాస్. కానీ అబూబకర్ అబ్దుల్లా అక్కడే ఉన్నాడో లేదో మనకి ఖచ్చితంగా తెలియదు. అవును సార్. అండ్ మనం ఫోర్స్ని ఫ్యాక్టరీకి పంపించామంటే వాళ్ళ నర్వ్ గ్యాస్ని రిలీజ్ చేయొచ్చు. అందుకే పోలీస్ ఫోర్స్ ఎవరిని ఫ్యాక్టరీకి పంపించకండి. ఫ్యాక్టరీ ఫెసిలిటీలో జనాన్ని మాత్రం వెకేట్ చేయించండి. సార్. అండ్ మిగతా చోట్ల కర్ఫ్యూ పెట్టండి. పొరపాటున కూడా బయట తిరగకూడదు. ఓకే సార్. వీల్ నీడ్ ఎయిర్ సపోర్ట్ ఆన్ దిస్ అండ్ ఐ నీడ్ టు గెట్ టు ద ప్రైమ్ మినిస్టర్. టైం అయింది. యూ హ్యావ్ టు డూ ఇట్ నౌ. కమ్. దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రార్థన. యు వాంట్ ఎక్స్ప్లెనేషన్స్? ఇది కొలంబో షాంగ్రిలా హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్. వాడి ముందు నడిచేది శ్రీలంకన్ బాంబర్స్. చూడు, వాడు అర్చనాతోనే ఉన్నాడని నువ్వు చెప్పినప్పుడు మేబీ అదే వాడు ఇవ్వలేని ఎక్స్ప్లెనేషన్ అనుకున్నాను. అసలు అర్చన అనే అమ్మాయి లేదు వివేక్. నీకింకా అర్థం కాలేదా? ఇస్ అ ఫ్రికన్ లయర్ అండ్ టెర్రరిస్ట్. మంచి పని చేసావు ఇర్ఫాన్. ఇప్పుడు నేనేం చేయాలి రియాజ్? కొంచెం ఓపిక పట్టు. యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్. అలీ, టెస్ట్ చేద్దాం. పబ్లిక్లోకి సెరిన్ గ్యాస్ను రిలీజ్ చేయడానికి ముందు నువ్వు చేసిన గ్యాస్ టెస్ట్ చేద్దాం. మరి You have no idea what you're gonna do, Riaz. This is gonna hire Azim. మీకు చివరిగా నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మాతో చేతులు కలపండి. మీలాంటి ఓ ప్రముఖులు మాకెంతో అవసరం. ఖురాన్లో వద్దని చెప్పిందేదో అదే చేయబోతున్నావు. యు మైండ్లెస్. వై ఆర్ యు డూయింగ్ దిస్? ఊరందరికీ ప్రీచ్ చేసిన వారు బాబా మీరు. మీ ప్రీచింగ్స్ విని నేను కూడా పెరిగాను. డోంట్ బ్లేమ్ మీ నౌ. ఈ దేశం వెతుకుతున్న టెర్రరిస్ట్ నా కొడుకుని ప్రపంచానికి తెలిసే లోపల నేను చావడమే మేలు రియాజ్. నువ్వు ఒక నిజమైన ముసల్మాన్వి కావు. There is no place for you in Jannatul Firdaus, rotten hell. Take it. నమస్తే సార్. సార్, सरीन गैस एक घातक केमिकल है सर. Sir, may I? This is a man-made chemical weapon. It's a colorless, odorless liquid.
When it's vaporized and inhaled, or when it's exposed to its liquid form, death can be within 10 minutes. ये आतंकवादी लोग तो बम से लोगों को मारते हैं, तो फिर गैस का इस्तेमाल क्यों? సార్ ఇరాక్లో 1988లో సరీన్ వల్ల 3,200 మంది చనిపోయారు. 10,000 మందికి పైగా ఇంటర్నల్ ఇంజరీస్. టోక్యోలో 1995లో 15 మంది చనిపోయారు. 5,500 మందికి ఆరోగ్యం విషమిచ్చింది. రీసెంట్గా సిరియాలో కూడా వాళ్ళ సొంత గవర్నమెంటే ఈ సిరియన్ గ్యాస్ రిలీజ్ చేసి పసిపిల్లలు వృద్ధులతో సహా 1,200 మంది చనిపోయారు. 3,500 మందికి ఇంటర్నల్ ఇంజరీస్. సార్, ఒక బాంబ్ బ్లాస్ట్లో చావడం కన్నా 100 రెట్లు భయంకరమైనది సార్ ఈ సిరియన్. మనం శ్వాసించే ఊపిరి ద్వారా చొరబడి మనుషులకి నరకం చూపించి చంపే నర్వ్ గ్యాస్ లంగ్స్ చుట్టూ ఉన్న అన్ని మసిల్స్ని ప్యారలైజ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్నీ బయటికి రావడం మొదలెడతాయి. స్లోగా, పెయిన్ఫుల్గా, ఘోరంగా చంపుతుంది. ఇది ఒక్కరినే కాదు, వేల సంఖ్యలో దీన్ని ఇన్హేల్ చేస్తున్న వాళ్ళందరికీ చావు తప్పదు. ఈ గ్యాస్ని సృష్టించినవాడు లేదా సృష్టించాలనుకునేవాడు మనిషే కాదు సార్. గుడ్ జాబ్ ఇర్ఫాన్. వెల్కమ్ టు ఐసిస్. अजय, ये सरीन गैस अगर 20 मिनट तक हवाई रहा तो कितने लोग मारे जाएंगे? लगभग मतलब 50,000 people, sir. 50,000. But it will also go down as the single worst act of terrorism the world has ever seen, sir. Sir, as we sit, talk, discuss, the attack could be happening any minute. I followed Zazi here. ఇక్కడేదో ప్లాన్ చేస్తున్నారు గుణ. చిదాతో మాట్లాడి వెంటనే ఫోర్స్ ని పంపించమను. అనీషా, అబూబక్కర్ అబ్దుల్లా అక్కడ ఉన్నాడో లేదో మనకి ఇంకా క్లియర్ గా తెలీదు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో కర్ఫ్యూ విధించమని ఆర్డర్ పాస్ చేశారు. నువ్వు ముందు అక్కడి నుంచి బయలుదేరు. అనీషా, మనం ఊహించినట్టు ఇక్కడ జరగబోయేది బాంబ్ బ్లాస్ట్ కాదు. ఇట్స్ ఎ కెమికల్ అటాక్. సెరీన్ నర్వ్ గ్యాస్. సో ఎవరు రావట్లేదా? I can't just stand outside and watch this గుణ. అనీషా, జస్ట్ 30 minutes అనీషా, అంతా అయిపోతుంది. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఈ గ్యాస్ ని బయటకు రిలీజ్ చేయరని ఏంటి గ్యారెంటీ? ఎంతో మంది చచ్చిపోతారు గుణ. ఐఎమ్ గోయింగ్ ఇన్. అనీషా, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే వాడు తప్పించుకున్నది గుణశేఖర్ శంకర్ మంచి నుంచి కాదు, అనీషా కురేషి నుంచి. ओके, आपकी सजेशन क्या है? हमें क्या करना चाहिए? Bomb the factory, sir. The only way to render the gas ineffective is to expose it to high temperature. Bomb the factory, destroy it from its source. मगर कैसे? Using an unmanned MQ-9 Reaper drone with missile capabilities. We have this drone fully loaded, flying over the Bay of Bengal right now, undertaking surveillance. We can use this drone to strike the target with considerable accuracy. It can reach Vizag in about 30 minutes, of course, if you agree. मुख्यमंत्री से बात करो, पूरे शहर में सेक्शन 144 लागू कराओ. चीफ, यू हैव माय परमिशन. फैक्ट्री को उड़ा दो. किसी भी हाल में ये गैस रिलीज नहीं होना चाहिए, कम वॉट में. यस सर. గుణ, నేను వాడిని చూశాను. అబూబక్కర్ అబ్దుల్లా ఇక్కడే ఉన్నాడు. అనీషా, వెయిట్. అబూబక్కర్ అబ్దుల్లా ఉన్నాడా? అబూబక్కర్ అబ్దుల్లాని స్టాప్ చేస్తే ఈ అటాక్ ని స్టాప్ చేయొచ్చు. ఇన్ఫార్మ్ చిదాద్ హుసైన్. అనీషా, అనీషా, ఏ అనీషా, ఆన్సర్ మీ డబెట్.
అబూబక్కర్ అబ్దుల్లాని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. కేర్లెస్గా ఉన్నావు రియాజ్. దగ్గరికి వచ్చేసి చూడు. సారీ బాయ్. పోలీసులు లోపలికి వచ్చారంటే వాళ్ళకి డౌట్ వచ్చిందని అర్థం. దీన్ని మూలపడే. ఇర్ఫాన్, అనిష నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఏమన్నావు? ఇర్ఫాన్ కాదు, అనిషా, ఏమైంది అనిషా? మాట్లాడు. వింటున్నావా అనిషా? అనిషా, ఇర్ఫాన్, నువ్వు చాలా తెలివైన వాడివని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఈ రోజు నువ్వు ప్రూవ్ చేసావు. గుడ్ జాబ్ ఇర్ఫాన్, గుడ్ జాబ్. ఏంటలా చూస్తున్నావు? ఓ అదా, కార్తీక్ అని పేరు పెట్టుకొని నీ ముందు అబూబక్కర్ అబ్దుల్లా నుంచున్నాడేంటని చూస్తున్నావా? నేను కన్వర్ట్ అవ్వడానికి పెద్ద కథ ఏం లేదు ఇర్ఫాన్. 12 ఏళ్లప్పుడు అమ్మ చనిపోయింది. మనసు గాయపడింది. అప్పుడే మా నాన్న చుట్టాలతో సిరియా పంపించాడు. అక్కడ నేను హిందూగా బతకడానికి కష్టపడ్డాను. అలా కష్టపడేటప్పుడు అల్లా ఒక్కడే దేవుడని నాకు దారి చూపించింది ఇస్లాం. అప్పుడే నా ఫ్రెండ్ హైదర్ సలాలుద్దీన్ నాకు ఐసిస్ని పరిచయం చేశాడు. అక్కడే నాకు ఐసిస్ లీడర్ అబూబక్కర్ అల్ బగ్దాదీతో పరిచయం ఏర్పడింది. 3 రోజులు ఇర్ఫాన్, 3 రోజుల్లో ఆయన నా జీవితాన్నే మార్చేశాడు. అలా కార్తిక్గా ఉన్న నేను అబూబక్కర్ అబ్దుల్లాగా మారాను. 2013 నుంచి ఇండియాలో అనేక చోట్ల చిన్న చిన్న అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. కాఫీలను అణిచేసి క్యాలిఫెట్ సృష్టించడానికి టెర్రర్ పుట్టాలి, టెర్రరిజం పెరగాలి. అండ్ ఫర్ దాట్ ఐ నీడెడ్ అన్ ఆర్మీ. అందుకే నా ఐడెంటిటీని మార్చుకొని గడిచిన 8 ఏళ్లలో ఇండియా అంతటా మా వాళ్ళని జాగ్రత్తగా తయారు చేశాను. చిన్న చిన్న అటాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ శ్రీలంకలో జరిగిన అటాక్స్ని ప్లాన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాను. ఐసిస్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ముసుగుచాటున వాళ్ల వెనక నేనున్నాను. అష్రఫ్, రియాజ్ ఆ టైంలోనే నన్ను కలిశారు. ఈ ప్రపంచమే తిరిగి చూసేలా ఓ కెమికల్ అటాక్ ప్లాన్ చేశాం. పోయిన సంవత్సరం నుండి మాకు కావాల్సిన కెమికల్స్ కొంచెం కొంచెం ఆర్డర్ చేశాం. నేను ప్లాన్ చేసింది పూర్తి చేయడానికి నా కార్తిక్ అనే పేరు హెల్ప్ అయింది. ఈ రోజు వరకు కార్తిక్ని ఎవరూ అనుమానించలేదు, వెతకలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్నది కార్తిక్ అనే హిందువుని కాదు, అబూబక్కర్ అబ్దుల్లా అనే ముస్లింని. అయినా పిరికోడ్లో ఈ పని ఏంటి అనుకుంటున్నావా? బలవంతుడుగా ఉండడం కంటే బుద్ధిమంతుడుగా ఉంటేనే గెలుస్తాం ఇర్ఫాన్. పద. सर अजय, 1 मिनट सर, प्लीज बैठो. Ajay, I have played many games of chess with you, and every time I thought I had you cornered on a chessboard, you always had a plan B. You never lost a game. But then that was just a game of chess. This isn't. కరెక్ట్ టైంకి మనం కొలిచే దేవుడు నిన్ను నా కళ్ళ ముందు ఉంచాడు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో నౌ బ్రదర్. ఇర్ఫాన్, మనందరికీ లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. మనం చేయాల్సిన పనులు పూర్తయిన వెంటనే మన టైం అయిపోయిందని అర్థం. నీ లైఫ్కి పర్పస్ ఈ సిరిన్ గ్యాస్ని తయారు చేయడం. అది నువ్వు చక్కగా పూర్తి చేసావు. సో థ్యాంక్ యూ ఇర్ఫాన్.